ఈ సమస్య ఉండే అవకాశం ఉంది. సార్ మరొక అంశం, జమిలీ ఎన్నికలకు సిద్ధం కావాలని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారట. అలాగే జమిలీ ఎన్నికలకు రూట్ క్లియర్ అవుతుందని చెప్పి మరొక ప్రచారం. 2027-28లో ఎన్నికలు జరిపే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆ విధంగానే జమిలీ ఎన్నికలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈరోజు భేటీ అయింది. ఈ జమిలీ ఎన్నికల సమస్య మనం చాలాసార్లు చర్చించాము. ఢిల్లీ ఎన్నికలు గెలిచిన తర్వాత జమిలీ ఎన్నికలు వేగవంతం అవుతాయని కూడా కొంతమంది జోస్యం చెప్పారు. కానీ నిజానికి ఢిల్లీ ఎన్నికల్లో అంత బ్రహ్మాండంగా గెలిచిన తర్వాత బీజేపీ వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇంకా వాళ్ళకి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. బీహార్ ఎన్నికలు కూడా గెలిస్తే అసలు అలాంటి ప్రస్తావన కొంత వెనక్కిపోవచ్చు అనే ఒక అభిప్రాయం. మొన్న ఒక బీజేపీ నాయకుడితో మాట్లాడాను నేను. ఆయన ఏమంటారంటే, ఇప్పుడు మేము తెచ్చినా కానీ మేము అది 34 కోసం మేము తెస్తున్నాము, 29లో కానీ అది జరగదు. 29, 34 ఎన్నికలు ఆ విధంగా జరుపుతాం తప్ప 24, 29 మధ్యలోనే ఏదో జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి అనేది ఊహాగానం మాత్రమే. మేము ఇప్పటికిప్పుడు అంత ఎన్నికలు కోరుకునే పరిస్థితిలో లేము. ఉన్న పరిస్థితి ఇవన్నీ కొన్ని బాగానే ఉన్నాయి అని. అయితే ఆయన అప్పుడు చెప్పింది అదనంగా, ఇప్పుడున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదవీ కాలం అయిపోయేసరికి మటుకు అప్పుడు మోదీని అధ్యక్ష అభ్యర్థిగా పెడితే, రాష్ట్రపతిని చేస్తే, మోదీని రాష్ట్రపతిని చేస్తే దేశమంతా కేవలం ఇదే కాదు. ఉదాహరణకు శ్రీలంకలో అధ్యక్ష పాలన తెచ్చారు జూలియస్ జయవర్ధనే ఉన్నప్పుడు. సిరిమావి బండారునాయకే ఓడిపోయి జయవర్ధనే వచ్చాక అధ్యక్ష తరహా పాలన పెట్టాడు. బంగ్లాదేశ్లో ఎర్షాద్ అనేవాడు నియంతగా ఉన్నప్పుడు అధ్యక్ష తరహా చాలా దేశాల్లో చుట్టుపక్కల ముఖ్యంగా అధ్యక్ష పాలన పెట్టారు. కాబట్టి వన్ కంట్రీ, ఒక దేశం, ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే మోడీ, ఈ సిద్ధాంతం అమల్లోకి రావాలంటే మోడీ దేశానికి రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది. అప్పుడు రావచ్చు, ఇంత లోపలైతే ఈ మధ్యలో రావు అనేది ఒక పెద్ద బలమైన వాదన ఉంది. జగన్మోహన్ రెడ్డి మటుకు తన పార్టీని సమాయత్తం చేసుకోవడానికి, దాన్ని కొంచెం ఏమనాలి, ఫామ్లో పెట్టుకోవడానికి జమిలీ మంత్రం బాగా పనిచేస్తుంది అనుకుంటున్నాడు ఆయన. జగన్ జమిలీ మంత్రం బలంగా వినిపిస్తున్నాడు. మోదీ కంటే కూడా, బీజేపీ వాళ్ళకంటే కూడా వైసీపీ వాళ్ళు ఈ జమిలీ ఎన్నికల గురించి క్యాడర్ని కాపాడుకోవడానికి అనుకోవచ్చా సార్? క్యాడర్ అంతే. ఇప్పుడు కేవలం కేసీఆర్ ఏమన్నాడో జగన్ అదే. ఇప్పుడు కేసీఆర్ కూడా మొన్న ఒక 9 నెలల తర్వాత ఏదో తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు ఏమన్నాడు, ఉప ఎన్నికలు గ్యారంటీకి వస్తే మీరేం దిగులు పడకండి, ఈ ప్రభుత్వం ఉండదు మధ్యంతరం ఆయన చెప్పారు. సో కేసీఆర్ జగన్ కూడా జమిలీ మంత్రము, ఉప ఎన్నికల మంత్రం పట్టుకోవడం అనేది యాదృచ్ఛికం కాదు. ఎన్నికలు అంటే ఇప్పుడు మనకు ఎలా ఉంటుందంటే, మన రాజకీయాలనే ఎన్నికల దగ్గరికి వచ్చి ఆగిపోయాయి కదా. చంద్రబాబు ఏమన్నాడు, జమిలీ ఎన్నికలు బిల్లును మేము బలపరుస్తాం కానీ ఇప్పుడు రావు అని చెప్పాడు. అవును, ఈ రెండింటికి వైరుధ్యం చూడండి. జమిలీ మంత్రం ఇద్దరి నోట వస్తుంది, కానీ బీజేపీ వాళ్ళు కూడా బల్లగుద్ది చెప్పేది 29 లోపలైతే జమిలీ ఎన్నికలు రావు. 29 లోపల ఎన్నికలు పెట్టే ఉద్దేశం కూడా మాకు లేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, బీహార్ ఎన్నికలు గెలవడం బీజేపీ ప్రయారిటీస్లో చాలా కీలకమైనవి అని. బట్ జగన్ అయితే మటుకు అదే చెప్తూ ఉంటాడు. బహుశా దీనికోసం ఆయన మళ్ళీ సన్నాహాలు, అభ్యర్థులు కసరత్తు ప్రారంభించడం నేనేం ఆశ్చర్యపోను. ఎందుకు అంటే దీంట్లో ఇంకొక కిటుకు కూడా ఉంది. పార్టీ వ్యయ ప్రయాసలు, ఖర్చులు, కార్యక్రమాలు ఇవన్నీ భరించాలి కదా. ఇదిగో వర్మ మీరు అక్కడ గుంటూరు, ఇదిగో మీరు నెల్లూరు అని నేను చెప్తే ఖర్చులన్నీ మీరే భరిస్తారు కదా. 4 సంవత్సరాలు భరించాలి, 4 సంవత్సరాలు భరించాలి కదా ఇప్పటి నుంచి. కాబట్టి ఈయన అభ్యర్థి, జమిలీ వస్తే ముందే ఈయన, లేకపోతే తర్వాత ఈయన, ఏదైనా ఇది ఈయన ఇలాకా అని చెప్తే సమస్య ఉండదు కదా. కాబట్టి వైసీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు అన్న దాన్ని ఆధారం చేసుకోవాలనుకుంటుంది. వాళ్ళకి అదొక ఆశాకిరణంలాగా, ఒక ఆశా దీపంలాగా వాళ్ళకి కనిపిస్తుంది. అది ఎన్నికలు వచ్చే నాటికి ఎలా ఉంటుంది అనేది ఒకటైతే, 40% ఓట్లు ఉన్నాయి అనేది ఒకటి ఉంది. కాబట్టి అందుకని జగన్ పదే దాన్ని నొక్కి చెప్తున్నాడు. కానీ బహుశా నేను చూస్తున్నంతలో జగన్ చెప్పినంతగా ఇంకెవరు చెప్పట్లేదు. అవును, అసలు ఎవరు ఆ టాపిక్ ఎక్కువగా మాట్లాడలేదు. ఈవెన్ పార్లమెంట్లో కూడా మళ్ళీ ఈ సమావేశాలు ఇంతవరకు రాలేదు. చాలా ప్రాసెస్ ఉంటుంది సార్. మరి ఇది ఈ రోజు ఏంటి వీళ్ళు మీటింగ్, జమిలీ ఎన్నికలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ భేటీ? ఒక కమిటీ వేశారు కదా. ఇప్పుడు ఆ బిల్లు అక్కడ ప్రవేశపెట్టారు. అసలు ప్రవేశపెట్టడమే రాజ్యాంగ విరుద్ధము. రాజ్యాంగంలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు వేరువేరుగా ఉన్నప్పుడు అన్నింటినీ కలపాలని చెప్పకూడదు. రెండవది, బలం లేక ప్రభుత్వం చాలాసార్లు చూస్తుంటాం కదా ప్రభుత్వం పడిపోతుందని. ప్రభుత్వం పడిపోయిన ప్రతిసారి 3 ఏళ్ళు దీన్ని కొనసాగించాలి. దీని మీద నేను చాలాసార్లు చెప్పాను. జమిలీ ఎన్నికల మీద మనం ప్రత్యేకమైన
చర్చ ఒకటి చేయాల్సి ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్, రాజ్యాంగం చెప్తున్న ప్రక్రియ, దానికి ఇది విరుద్ధమైంది కాబట్టి సభలో పెట్టకూడదు అని ప్రతిపక్షం అభ్యంతరం చెప్పింది. వీళ్ళు ఏం చెప్పారు, మేము సభలో పెట్టడం లేదు, దీన్ని పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ సంఘం, జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి ఇస్తున్నాము అన్నారు. ఇది ఎలా ఉంది అంటే మేము సభలో పెట్టలేదు కదా అన్నారు, కానీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చారంటేనే సభలో ప్రవేశపెట్టినట్టే. ఇదిగో ఈ టాపిక్ చూడు, నువ్వు మాట్లాడదామని నేను నీకు ఇచ్చాను అనుకోండి కెమెరా ముందు, ఇచ్చినట్టే కదా పలానా అంశం అని. ఇప్పుడు అదే ఇక్కడ జరిగింది. సో అది చర్చకు తీసుకుంది పార్లమెంటు. సభ ముందుకు ఎప్పుడు వస్తుంది, ఏ క్లాజ్ ఎలా ఉండాలి, ఈ అంశాలన్నీ వాళ్ళు పెడతారు. చాలా ఆశ్చర్యకరంగా ప్రాంతీయ పార్టీలన్నీ బలపరుస్తున్నాయి. అది నిజంగా వేటేసేది ప్రాంతీయ పార్టీల మీదనే. ప్రాంతీయ పార్టీలే లేకుండా ఒకటే ఉండాలని, అంటే ఇంక మోదీ గారు ఏది చెప్తే అది వినే, మోడీ గారు ఏం చెప్తే అది, మోడీ గారు రేపు ఇంకోరు కావచ్చు, ఏది మీద మోడీ కూడా 3 సార్లు అయిపోయింది. కాదు కదా ప్రాంతీయ పార్టీలు. అంతే ప్రాంతీయ పార్టీలు నిజానికి ప్రాంతీయ పార్టీల విషయంలో గట్టిగా ఉండాల్సింది. డిఎంకే గట్టిగా వ్యతిరేకిస్తుంది ఉదాహరణకు చెప్పాలంటే, అలాగే టీఎంసీ వ్యతిరేకిస్తుంది. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఎలాగో వ్యతిరేకిస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు మటుకు చాలా విచిత్రంగా, ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, వైసీపీ, జనసేన అందరూ మద్దతే. అంటే ఇక్కడ ఒక విషయం కదా సార్, తెలుగు రాష్ట్రాల అంశానికి వస్తే బీఆర్ఎస్ ఓడిపోయింది, సింగాలకి ఎన్నికలు కావాలి, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కావాలి, మోదీ గారితో వీళ్ళు ఉన్నారు కాబట్టి కాదని అదే అది సమస్య. కాబట్టి వాళ్ళు దీన్ని అంటున్నారు, కానీ చాలా విచిత్రంగా. అందుకే జగన్ ఎక్కువ చెప్తున్నారు. అంత తొందరగా ఎన్నికలు వస్తాయా అన్నదైతే సందేహమే. జమిలి ఏమి మస్ట్ కాదు, కానీ జగన్ మంత్రం అడుగు జమిలి. ఓకే, జగన్ జమిలి మంత్రం అని మీరు తప్పకుండా తీసుకోవచ్చు. ఈ మంత్రం ఆయన పాడుతూ ఉంటాడు, ఇంకా దీనికేమీ వేరే మార్గం. సార్ మరొకటి, ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న ఒక వీడియో అంశం ఇది. హెచ్యూడి బిల్డింగ్లోని స్క్రీన్లపై